స్టార్ట్ చేసి అది నేను డాక్టర్ రఘునాథ్ స్వామి, డిఎంహెచ్ఓ మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మేడిపల్లి శ్రీకర హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక ప్రెస్ రిపోర్టర్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక పేషెంట్ డెత్ అయింది నిన్న. ఒక 3 days బ్యాక్ ఒక పేషెంట్ రేడియల్ ఫ్రాక్చర్ అంటే ఫోర్ ఆర్మ్ బోన్ ఫ్రాక్చర్ ప్లస్ క్లావికల్ ఫ్రాక్చర్తోని ఇక్కడ అడ్మిట్ అయ్యారు. అది నార్మల్గా సర్జరీకి కన్సెంట్ తీసుకొని ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంట్రా ఆపరేటివ్లో ప్రాబ్లం అయ్యి కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ని వెంటనే ఇంట్యూబేట్ చేసి వెంటిలేటర్ పెట్టి హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. ఐసీయూలో మేనేజ్ చేశారు. కానీ మళ్ళీ సెకండ్ డే పేషెంట్ అక్యూట్ థ్రాంబోఎంబోలిజంతో పల్మనరీ థ్రాంబోఎంబోలిజంతో కాంప్లికేట్ అయ్యి డెత్ అయింది. ఇది అంటే 40 years ఏజ్కి కోర్ మార్బిడిటీస్ ఏం లేకుండా ఇలా జరగడం చాలా రేర్. యూజువల్గా ఇలా జరగదు, కానీ అప్పుడప్పుడు ఒక కేసులు ఇట్లా జరగవచ్చు. అది ఇక్కడ జరిగింది. పేషెంట్ డెత్ అయింది కాబట్టి అంటే పేషెంట్ అటెండెన్స్ అంత యంగ్ పేషెంట్ చిన్న సర్జరీకి వచ్చి డెత్ అయ్యేసరికి పేషెంట్స్కి వాళ్ళు తట్టుకోలేకపోయినారు. ఇక్కడ ధర్నా అది చేసినారు. హాస్పిటల్ వాళ్ళు సరిగా మేనేజ్ చేయడం అంటే ముందే చెప్పి ఉండాల్సింది. ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, కాన్సిక్వెన్స్ ఇట్లా అవ్వచ్చు అని చెప్పుంటే ఇంత రియాక్షన్ ఉండకపోతుండే కావచ్చు. సో ఇది ఇప్పుడు యాజమాన్యంకి వాళ్ళకి పేషెంట్ అటెండెన్స్ మధ్యలో మరి ఏదో సెటిల్మెంట్ జరిగినట్టుంది. వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు. మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేము త్వరగా ఎంక్వైరీ చేస్తున్నాం దానికి. ఆ ఎంక్వైరీ చేసి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం దానికి. అది కాకుండా కూడా వీళ్ళకి అన్నీ రిజిస్ట్రేషన్ ప్రాపర్గా ఉందా, లేకపోతే ఫైర్ ఎన్ఓసి కానీ మిగతా అవన్నీ కూడా ఉన్నాయా లేవా వీళ్ళ దగ్గర, అది ఎంక్వైరీ చేసి మేము ఇది చేస్తాము. ఏదన్నా వాళ్ళ పొరపాటు ఉంటే డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి గతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక ట్యాబ్లెట్ ఫార్మసిస్ట్ ఒక మెడిసిన్ బదులు ఇంకో మెడిసిన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసినాం. వీళ్ళకి నోటీస్ ఇచ్చినాము. ఫార్మసిస్ట్ క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్నే పెట్టాలా, అక్కడ ఎవరంటే వారిని పెట్టద్దు అని ఫార్మసీలో. అది ఇంకో విషయం ఇంకోటి సార్, నిన్న పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ రాత్రి అయిందని చెప్పేసి పేషెంట్ కష్టపడుతున్నారు. అవును, మాట్లాడడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చింది ప్రాబ్లము పల్మనరీ ఎంబోలిజం అనే ప్రాబ్లం వచ్చింది. నేను ఆ కన్సర్న్ డాక్టర్స్ అందరితో మాట్లాడాను, స్పెషలిస్ట్తో. మీరు చనిపోయినాక ఇట్లా డెడ్ బాడీ తోటి మీరు తంబు పెట్టించారట, ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి. ఆ విషయం నాకు తెలియదు. తంబు పెట్టించారు, అది పేషెంట్ డెడ్ బాడీ తోటి తంబు పెట్టించారు మీరు. ఓకే, హాస్పిటల్ వాళ్ళు తంబు పెట్టించారు. ఇది మేము తర్వాత ఎంక్వైరీ చేస్తామండి దానికి.